హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదైతే మా అన్న పెళ్లి సిరీస్లో లాస్ట్ పార్ట్ అనమాట. అదేనండి మా అన్న పెళ్లి వీడియో అనమాట. మా సైడ్ మాకు గ్రాండ్ ఫాదర్ అలా ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు పెళ్లి కొడుకుని అయితే రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత వెంటనే టెంపుల్ లోపలికి వెళ్ళేసి అక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకొని దాని తర్వాత పెళ్లి పీటల మీద అయితే పెళ్లి కొడుకు కూర్చుంటారు. పెళ్లి కొడుకు కూర్చున్న పంతులు గారు కొన్ని మంత్రాలు అయితే చదువుతారు. దాని తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి పీటల మీదకి తీసుకొస్తారు. ఇద్దరిని కూర్చొని పెట్టేసి కొద్దిగా మంత్రాలు చదివిన తర్వాత ఇద్దరిని అయితే కంకణం కట్టుకోమని చెప్తారు. అలా ఇద్దరు కంకణం దానికంటే ముందు గణేశుడికి అయితే పూజిస్తారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏ ఫెస్టివల్ చేసుకున్నా కూడా మనం గణేశుడిని అయితే ఫస్ట్ పూజిస్తాం కదా, ఏ ఆటంకాలు రాకుండా పూజ ఎంత సవ్యంగా జరగాలని. సో అలాగే పెళ్లి మొత్తం బాగా జరగాలని చెప్పేసి గణేశుని అయితే పూజిస్తారు. దాని తర్వాత కంకణాలు కట్టుకుంటారు. అవి అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లం పెళ్లి చేసి ఇంకా అన్ననైతే వదిన కాలుని 3 సార్లు తొక్కమన్నారు. ఆ మూమెంట్స్ అన్ని చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అలాంటివన్నీ. చిన్నప్పుడు ఆ ఏజ్లో మనకేం తెలియదు కదా, ఈ ఏజ్లో అంటే ఓహో ఇలా చేస్తారా, ఇలా జరుగుతుందా అనేసి ఒక ఐడియా అయితే నాకు వచ్చింది. ఇప్పుడు కూడా నేను వాయిస్ వరిస్తుంటే నాకు ఎంత తెలుసా అనే ఫీల్ నాకు వస్తుంది. అలాగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు తాలిబొట్టు అయితే పెళ్ళికొడుకు దగ్గర ఇస్తాడు. ఆ తాలిబొట్టును తీసుకొని 3 సార్లు రౌండ్ తిరగమంటారు. ఆయన చుట్టూ ఆయనే తిరుక్కోమంటాడు. తిరిగిన తర్వాత తాలిబొట్టు అందరికీ చూపించి దాని తర్వాత పెళ్లి కూతురికి అయితే తాలిబొట్టు కడతారు. తాలిబొట్టు కట్టి 3 ముళ్ళు వేసిన తర్వాత ఆ తాలిబొట్టు పైన బొట్టు పెట్టమని చెప్పి నుదుటిని బొట్టు పెట్టమని చెప్తారు. నేనైతే మా వదిన పక్కన నిలబడుకొని అన్న తాళి కట్టేటప్పుడు నువ్వు తాలిబొట్టును పట్టుకో వదిన, అలా అయితే తాలిబొట్టు కట్టేశారు. అందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకొని అక్కడితో అయితే పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది. పోసుకున్నారు ఇద్దరు. ఆ తలంబ్రాలు పోసేటప్పుడు అయితే మా అన్నని నువ్వు అట్లనే స్ట్రైట్గా ఉండన్నా వంగద్దు అని చెప్పడం, ఇలా చిన్న చిన్న మూమెంట్స్ అన్ని చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఈ సోషల్ మీడియా వల్ల నేను చాలా విషయాలు అయితే దాని తర్వాత అక్కడ కొన్ని పనులు ఉంటే కంప్లీట్ చేసుకొని లైక్ అరుంధతి నక్షత్రం అలాంటివన్నీ చూసుకొని దేవుడి గుళ్ళోకి వెళ్ళి అక్కడ దేవుడిని దర్శనం చేసుకొని దాని తర్వాత అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు అయితే బ్యాండ్ మెల్లలతో హడావిడిగా లోపలికి అయితే తీసుకొస్తారు. అలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటి లోపలికి వచ్చే ముందు వదినకి తమ్ముడు వరుస అయ్యేవారు ఎవరైతే ఉంటారో పెళ్లి కొడుకు కాళ్ళు అయితే కడుగుతాడు. కడగడంతో అయిపోదు, ఆ చెమ్ము బోల్లా వేసుకుని అలానే కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే పెళ్లి కొడుకుని అమౌంట్ కానీ లేదంటే ఏదో ఒకటి అడుగుతారు. ఇచ్చేంత వరకు అయితే కాళ్ళు కడగడం అయిపోయిన తర్వాత ఆడబిడ్డలు అయితే ఎవరు ఉంటారో వాళ్ళందరూ కలిసి హారతిస్తూ పాట పాడాము. పాట పాడిన దానికి కూడా అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ కూడా అందరం అమౌంట్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత ఇంతలో లోపలికి అయితే పంపించాము. మెయిన్ డోర్ ఇంటి లోపలికి వెళ్లే ముందు ఒకరి పేరు ఒకరు అడుగుతాము. ఒకరి పేర్లు ఒకరు చెప్పిన తర్వాతనే లోపలికి అయితే పంపిస్తాము. ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పిన తర్వాత లోపలికి అయితే తీసుకొస్తాం. లోపలికి తీసుకొచ్చిన వెంటనే దేవుడి దగ్గర దండం పెట్టుకొని పాలు అయితే ఇచ్చేస్తాం. ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే అండి మా అన్న పెళ్లి సిరీస్. కమింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.